అయోధ్యానగరము చరిత్ర. అయోధ్యానగరం అవతార పురుషుడైన శ్రీరామచంద్రుని జన్మస్థలం. ఆ నగరం పరమ పావని అయిన సరయూ నదీ తీరానికి కుడివైపున ఉన్నది. అయోధ్య అనే పదానికి త్రిమూర్తుల నివాస స్థానమనియు జయింపశక్యం కానిదనియు అర్థం. అకారో బ్రహ్మరూపస్య, ధకారో రుద్రరూపతే, యకారో విష్ణురూపస్య అయోధ్యానామ రాజతే. అకారం బ్రహ్మరూపంగాను, ధకారం రుద్రరూపంగాను, యకారం విష్ణు రూపంగాను అయోధ్య విరాజిల్లుచున్నది. బ్రహ్మ బుద్ధితోనూ, విష్ణువు చక్రంతోనూ, రుద్రుడు త్రిశూలంతోనూ అయోధ్యను ఎల్లవేళలా రక్షిస్తూ ఉంటారని పురాణాల్లో పేర్కొనబడినది. స్వయమాగత స్వయమాగతేతి సాకేత సంజ్ఞా సంవిత. అయోధ్య తనంత తానుగా ఆవిర్భవించింది. అందువలన సాకేతమని పేరు వచ్చిందని వశిష్ఠ సంహితలో చెప్పబడింది. అయోధ్య వైకుంఠనాథుని నివాసము. వైకుంఠమే అయోధ్య. ప్రపంచోత్పత్తికి మూలాధారమైన మూల ప్రకృతి వంటి శ్రేష్టమైనది. అయోధ్య త్రిగుణాతీతమైనది, సద్రూపము, బ్రహ్మమయము, దివ్యరత్న భాండాగారము అని పురాణాలు వర్ణించాయి. అష్టచక్ర నవద్వార దేవానాం పూ అయోధ్య తస్యాం హిరణ్యమయాః కోశ స్వర్గో జ్యోతిష వృతాః. అయోధ్య దేవతల పట్టణం. ఇది 8 చక్రములు 9 ద్వారములు కలిగి శోభిల్లుచున్నది. అందు సువర్ణమయమైన హిరణ్యకోశం ఉన్నది. దివ్యజ్యోతితో పూర్తిగా ఆవరించి ఉన్నదని అథర్వణ వేదంలోని 10వ స్కందంలో వర్ణింపబడింది. అయోధ్యానగరం నందిని, సత్వ, రాజిత, అపరాజిత, హిరణ్య, చిన్మయ, జయ, అయోధ్య అను 8 నామములతో పిలువబడుచున్నది. ఈ విషయము వశిష్ఠ సంహితలో చెప్పబడింది. ఈ ఛానల్ చూస్తున్న వారందరూ కూడా సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేసిన వారందరికీ కూడా కృతజ్ఞతలు. షేర్ చేసిన వారు, లైక్ చేసిన వారు, కామెంట్ చేసిన వారందరికీ కూడా ధన్యవాదములు.